సో మనకి డిస్టార్షన్లెస్ ట్రాన్స్మిషన్ లైన్ అంటే ఏంటో నేర్చుకుందాం. ఈ డిస్టార్షన్లెస్ ట్రాన్స్మిషన్ లైన్ అంటే ఏంటంటే అటెన్యూయేషన్ కాన్స్టెంట్ అనేది ఫ్రీక్వెన్సీతో డిపెండ్ అవ్వకూడదు. అలాగే ఫేజ్ షిఫ్ట్ కాన్స్టెంట్ అనేది లీనియర్గా ఫ్రీక్వెన్సీతో వేరీ అవుతూ ఉండాలి. అలాంటి కండిషన్ వచ్చినప్పుడు దాన్ని డిస్టార్షన్లెస్ ట్రాన్స్మిషన్ అని అనొచ్చు. ఓకే, దీనికి ఒక కండిషన్ R/L G/C అనేది ఎప్పుడైతే అయిందో అప్పుడు కూడా దీనికి డిస్టార్షన్లెస్ ట్రాన్స్మిషన్ జరుగుద్ది అన్నమాట. మనకి ఈక్వివలెంట్ సర్క్యూట్లో ఏంటంటే ఇది R, ఇదేమో L, ఇదేమో G, ఇదేమో C. సో ఇక్కడ R/L ఏదైతే ఉందో ఆ వాల్యూ G/C అయ్యిందనుకో, అప్పుడు ఇన్పుట్లో ఉన్న వాల్యూ అవుట్పుట్లోకి వస్తుంది అనమాట వితౌట్ డిస్టార్షన్. సో డిస్టార్షన్లెస్ ట్రాన్స్మిషన్ ఈజ్ నథింగ్ బట్ it is not depend on the attenuation constant, it is depend linearly with the frequency varying the propagation constant is linearly varying with the frequency else, and also R/L G/C అనే కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఓకే, సో గామా ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ R ప్లస్ jωL ఇంటూ G ప్లస్ jωC మనకు తెలుసు. దీంట్లో R కామన్ తీయండి, 1 ప్లస్ jωL బై R. ఇంట్లో G కామన్ తీయండి, 1 ప్లస్ jωC బై G. ఓకే, సో రూట్ ఆఫ్ RG ఇంటూ 1 ప్లస్ jωL బై R ఇంటూ 1 ప్లస్ jωC బై G. ఓకే, సో ఇది మనకి ఫార్ములా ఏంటంటే R/L G/C. దీన్ని మనం L/R C/G అని కూడా అనొచ్చు. అలా అన్నాం అనుకోండి, రూట్ R ఇంటూ G ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ jωL బై R ఇంటూ 1 ప్లస్ jωC బై G. C/G ఈజ్ నథింగ్ బట్ L/R అని అనేసుకోవచ్చు. అప్పుడు ఇలా వస్తుంది. ఇప్పుడు 1 ప్లస్ jωL బై R హోల్ స్క్వేర్ అవుతుంది. సో రూట్ ఆఫ్ RG ఇంటూ 1 ప్లస్ jωL బై R హోల్ స్క్వేర్. సో ఈ హోల్ స్క్వేర్లు చేస్తే రూట్ ఆఫ్ RG ఇంటూ ఈ రూటు క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు 1 ప్లస్ jωL బై R మిగులుతుంది. దీన్ని మల్టిప్లై చేస్తే రూట్ ఆఫ్ RG ప్లస్ jωL బై R ఇంటూ రూట్ ఆఫ్ RG. దీన్ని మనం ఇలా రాయొచ్చు, రూట్ ఆఫ్ RG ప్లస్ jωL. ఈ రూట్ Rని రూట్ ఆఫ్ R స్క్వేర్ కింద రాస్తే రూట్ ఆఫ్ G బై R కింద రాసేయచ్చు కదా. సో రూట్ ఆఫ్ RG ప్లస్ jωL ఇంటూ రూట్ ఆఫ్ G బై R. ఇక్కడ దీన్ని ఈక్వేషన్ బట్టి G బై R ఇటువైపు తీసుకొస్తే C/L అని రాయొచ్చు. C/L G/R అని రాయొచ్చు. అప్పుడు రూట్ ఆఫ్ RG ప్లస్ jωL ఇంటూ G/R అంటే రూట్ ఆఫ్ C/L. సో దీన్ని రూట్ ఆఫ్ RG ప్లస్ L అని రూట్ ఆఫ్ L హోల్ స్క్వేర్ రాసి రూట్ ఆఫ్ C బై రూట్ ఆఫ్ L కింద రాస్తే ఇది 1 టైం పోతుంది. రూట్ ఆఫ్ RG ప్లస్ jω రూట్ ఆఫ్ LC అని రాయొచ్చు. సో యాక్చువల్గా గామా ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ jβ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ RG ప్లస్ jω రూట్ LC. ఓకే, దీన్ని బట్టి ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు రూట్ RG అండ్ గామా ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా రూట్ LC. బీటా ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా రూట్ LC. ఓకే, దీన్ని బట్టి ఆల్ఫా అనేది రూట్ RG కింద, బీటా అనేది ఒమేగా రూట్ LC కింద వస్తుంది. ఇవి రెండు కలిపితేనే ప్రాపగేషన్ కాన్స్టెంట్. సో ఈ విధంగా మనం డెరివేషన్ కంప్లీట్ చేయొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో ఎక్కువసార్లు అడుగుతూ ఉంటారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యు అగైన్. బై బై.